కొలస్సీలు రాసిన పత్రిక కొలస్సీలు 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మార్చి చదువుకుంటాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది ఎలాగా మీరు ముచ్చుకున్నది విజయం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు సహాయార్థమే చిన్న ప్రార్థన చేసుకుంటాం. అన్నిటిగా ప్రేమించిన ప్రేమ తండ్రి, పార్టీలో సహాయపడుతూ వచ్చినారు. సహాయం చేసి నడిపించిన ప్రార్థన చేస్తుండేవా, నిలబడినట్టుని ఏమాత్రం యోగ్యత లేని పెడుతుండేవా, మీరే మా నోట్లు కాచి కాపాడి మీరే సంరక్షించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తుండేవా. అందించేంత వరకు మీ మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ నిన్న వాక్యాన్ని బట్టి మీరే వాడుకోమని ప్రార్థన చేస్తూ క్రీస్తున్నాం బయట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. పత్రిక 3వ అధ్యాయం మనం చదువుతున్నాం. సో దీంట్లో ప్రాముఖ్యంగా మొదటి వచ్చిన నుంచి 4 వస్తున్నాను. మనలో వచ్చిన ఏంటది, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు వేసుకుంటుంది. సో పైన భూ సంబంధమైనవి రెండు వేరుగా మనకు అనిపిస్తున్నాయి కదా. పైన వాటి మీద మనసు పెట్టుకోవడం వేరు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం వేరు. సో మనం ఆరాధించినట్టు వచ్చి మనము ఏదో వర్తమానం వింటూ వస్తున్నాం కదా. బాప్తిస్మం తీసుకునే ఆరాధన స్టార్ట్ చేసిపోతే జనాల నుంచి ఇప్పటివరకు ఎంతో మంది దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు వింటవచ్చు. ఆరాధన ఎలా చేయాలి అని వర్తమానం చాలా వింటవచ్చు. సో దాంట్లో దేవుడు మనకి ఇచ్చే మాటను బట్టి సో పైన వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నట్టు. సో పైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఏమవుతుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఏమవుతుంది. సో పైన వాటి మీద అంటే ఈ భూ సంబంధమైన వాటి మీద అంటే ఏంటంటే ఒక నలుగురు వచ్చి మనం బైబిల్లో చూసి ఆరోగ్యంలోకి వెళ్తాము. అంటే పైన వాటి మీద దృష్టి పెట్టిన వారు ఏ విధంగా వాళ్ళ డెస్టినీ ఎలా ఉన్నది, వాళ్ళ అంతం వారి జీవితం ఎలా కొనసాగబడుతుంది, అదేవిధంగా భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టిన వారికి వాళ్ళ జీవితం ఎలా కొనసాగింది అనేది మనం ఇక్కడ వాక్యంలో మనం చూసి ఆరాధనలోకి వెళ్తాం. సో మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైన దేవుడు, వివేకం నుంచి రమ్యమైన దేవుని ముందుగా చూసినప్పుడు ఆమె తన పనులలో కొన్ని తీసుకుని ఇది తనతో పాటు తన వద్దకు ఇచ్చాను, అతడు కూడా తిన్నాను. సో ఆ రోజు ఏమని స్త్రీ ఒక వృక్షాన్ని చూస్తే ఆహారం చాలా మంచిగా ఉందని తీసుకుని తన తిన్నది తనతో పాటు తన వరకు కూడా ఇచ్చింది. సో ఈ వాక్యం మనకు తెలుసు, పైన సందర్భంలో మనకు తెలుస్తుంది ఏది ఆదాముకి వారికి 7 కార్డులో దేవుడు పెడుతూ వచ్చినాడు. పెట్టినప్పటి నుంచి వారికి అన్ని సౌకర్యాలు ఇచ్చుకుంటూ ఉంటాడు. ఆహారానికి ఏం కుదరలేదు, వాళ్ళకి ఆహారానికి ఏం కుదరలేదు, ఆహారం సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక ఆహారం ఏంటది, ఆదాము పంపించిన ఒకే ఒక ఆహారం ఏంటన్నా ఏమన్నా మీరు ఫలించి
అభివృద్ధి పొంది భూమిని నిర్మించి దాన్ని ఉపయోగిస్తున్నాడు అంతే. అది అసలు కట్టుకునే పని కూడా లేదు, అసలు ఏ పని లేదు. ఫలించాలి, భూమిని నిర్మించాలి, అదే ఆ పని కదా. సో కానీ ఇక్కడ 6వ వచనంలో ఏం జరుగుతుందంటే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటాడు, దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. ఏమాది అన్ని తెలుసు, తోటలో అన్ని తెలుసు, కానీ మంచంలో మంచం నిర్మించే ఫలాన్ని ఒకే కాదు దేవుడిస్తూ ఉంటాడు. ఆ యొక్క ముందు మీరు ఫలించారు, ముందు భూమి నిర్మించారు, దాంతో పాటు కూడా ఇంకోటి ఏమిస్తూ ఉంటాడు, మంచి పండించడంలో వచ్చే పొలాలను మీరు తెలుగుని చెప్తూ వచ్చాడు. అదొకటే వాళ్ళు తెలుసుకుంటే ఇంకేం అర్థం లేదు, ఏ సంపాదించింది లేదు, వాళ్ళు ఏమి కొనుక్కోవడానికి స్థలం కూడా సపరేట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్ల ఎక్కడ పోతున్నా ఏ వృక్షాలు కానీ ఏ జంతువులు కానీ హాని చేయవు. ఆ సందర్భం మన కొన్ని సందర్భంలో ఉన్నారు కదా. సో ఆ సందర్భంలో కానీ 6వ వచనంలో ఆ వర్షం 6వ వచనం వరకు హవా వర్షపాలు అంటే లేదు, ఆ వర్షపాలు బాగానే ఉంది. కానీ 6వ వచనం వచ్చేసరికి తెలియజేస్తుంది. ఎందుకంటే 10వ వచనంలో ఏమన్నాడంటే సర్పం ఏం చేస్తుంది, ఇక్కడ దేవుడు తినదన్నాడు ఈ వర్షపాలు అంటే బాగుంటుంది కదా. బెల్లంలో దేవదూత స్వభావం వచ్చేస్తుంది. అందులో ఎందుకు దేవదూత స్వభావం అంటే అంత ఆశపడిన స్వభావం, ఎందుకు దేవదూత స్వభావం అంటే ఆశపడింది, అప్పటికే ఆధారం వల్ల దేవుడితో సరిగ్గా సంబంధం కలిగి ఉంటుంది కదా. ప్రతి సాయంకాలం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకునే అంత ఆలోచన కలిగిన గొప్ప సందర్భంలో ఉన్నారు పండితులు కూడా. కానీ ఆ పండితుని ఇంకా ఆ దైవ స్వభావంలో మాట్లాడాలని ఆశపడుతుంది. సో కానీ ఇంకా ఏమవుతుంది, సర్పం మాటలు వినగానే అదే చెట్టు అందులో ముందుగా చెట్టు పెద్దగా ఎలా కనిపిస్తుంది, రమ్యంగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, చాలా రమ్యంగా సుందరంగా మధురంగా కనిపిస్తుందంట. సో దానివల్ల తీసుకుని ఏం చేస్తుంది, తినాలి. అంటే ఇప్పుడు దాకా తన పైన ఆటలు చూసింది అవ్వ సర్పం మాట వినగానే అదే చెట్టు ఎలా కనిపించింది, రమ్యంగా కనిపించింది. ఇంత రమ్యంగా కనిపిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం చూడాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞ చూడాలి కదా. ఎందుకంటే సర్పం అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొచ్చింది. సో ఇందువల్ల ఇక్కడ అవ్వ ఏం చేసుకోవచ్చు, పైన వాటి మీద దృష్టి నిలపాల్సిన అవ్వ దేవుడి దృష్టి ఉంటుంది, భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద దృష్టి నిలపడం వల్ల తనకు వచ్చే నష్టం ఏంటంటే కింద వర్షాల్లో మన ఆరోగ్యం తెలుస్తుంది, ఈ వర్షాలతో నాకు తెలిసినట్టు అంటారు. సో ఆ పనులు తినడం వల్ల ఏమైంది, చివరికి సభ్యులు వస్తుంది. తర్వాత అక్కడ ఏదో తోట నుంచి ఇంటి వరకు వచ్చినారు, ఎక్కడి నుంచి ఏదో తోట నుంచి ఇంటి వరకు వచ్చినారు. కేవలం ఆ పనులు తినడానికి కారణాన్ని బట్టి పైన వాటి మీద దృష్టి జరుగుతుండగా భూ సంబంధమైన వాటి మీద దృష్టి జరుగుతున్న కారణాన్ని బట్టి ఏమవుతుంది, ఆ తోట నుంచి బయటికి ఇంటి వరకు వస్తుంది. సో ఆరాధించడానికి వస్తున్నాము. పైన వాటి మీద దృష్టి వెళ్తే ఏమిగా ఆరాధన చేస్తాము, భూ సంబంధమైన వాటి మీద దృష్టి వెళ్తే ఏమిగా ఆరాధన చేస్తాము. సో పైన వాటి మీద దృష్టి వెళ్తే పైన ఎటువంటి శాశ్వతమైనవి, పైనవి అక్షయమైనవి, క్షయమైనవి కాదు. అది నిరంతరం జీవిస్తుండేది. దేవుడిచ్చిన మనకి రక్షణ కానీ, దేవుడిచ్చిన మనకి ఆరోగ్యత, బహుమానాలు, పరలోకంలో 20 బహుమానాలు, ఇవన్నీ శాశ్వతమైన వాటి మీద మన దృష్టి కూడా భూలోక సంబంధమైన వాటి మన దృష్టి ఆరాధనకు వస్తే ఏమైనా ఆరాధిస్తాము, ఒకే భూలోక సంబంధమైన శాస్త్రాన్ని మన ఉండదు అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బండి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మాట్లాడితే బండి మీదే ఉంటారు. బండి ఎంతకాలం ఉంటుంది, ఇప్పుడు 15 సంవత్సరాలు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, మన దేవుడికి వెళ్ళాలి, దేని బట్టి ఆలోచించాలి, భూలోక సంబంధమైన వాటి మీద మనసుని ఆరాధిస్తే అది అశాశ్వతమైనది. సో ఆ ఆరాధన దేవుడికి మీద ఉండదు. సో పైన వాటి మీద దేవుడానికి పూర్వ జీవితంలో మనం ఏ విధంగా మనం రక్షించబడిన తర్వాత మనం ఏ విధంగా అనేది మనం గ్రహించిన వారిని దేవుడు మనకి పైన ఏమి గ్రహించి ఆ విధంగా మనం ఆరాధించవలసిన వారిని ఉన్నాం. రెండవదిగా ఆదికాండం 27వ అధ్యాయము
ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వస్తున్నారు. చదువుతారు. ఆదికాండము 22వ అధ్యాయం 1-2 వస్తున్నారు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతని చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకోని పర్వతంలో ఒక దాని మీద దానబలిగా అతను అర్పించమని చెప్పాను. సో ఇక్కడ ఈ వచనాల్లో కూడా మనకి తెలిసిన కారణం కూడా కొంచెం చెప్తా ఉంటుంది. చూడండి, అబ్రహాం జీవితంలో ఈ కుమారుడు ఎప్పుడు కలిగాడు? వృద్ధాప్యంలో కలిగాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అబ్రహాంకి కుమారుడు కాదు. ఆ కుమారుడు వాగ్దానం మాట్లాడేది వాగ్దానం. ఎప్పుడు కలిగాడు? వృద్ధాప్యంలో కలిగాడు. తన పేరేంటి? ఈసాకు అన్నమాట. ఈసాకు. ఈ వృద్ధాప్యంలో కలిగిన ఆ కుమారుడిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దహన బలిగా అందించేయమన్నాడు. సో ఎంతో ఇష్టమైన, ఎంతో అల్లాహ్‌ను ముద్దులు కూడా అబ్రహాంకి వృద్ధాప్యం కలిగిన చాలా ఎంతో ప్రేమగా కుమారుడు ఇసాకు. సో ఇసాకు ఏమంటూ వచ్చాడు? దేవుడు మూడు పర్వతాన్ని తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించమని చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో మనకు వచ్చే దేవుడు ఎలా చెప్తే మనం ఏం చేస్తాము? ఏదైనా ఇమ్మంటే దేవుడికి ఇవ్వాలి కానీ మనకు వాళ్ళే దాని వల్ల దేవుడు అందేస్తాడు అంటే మనం ఏం చేస్తాం? మనమే అది ఇవ్వలేదు. కానీ దేవుడు కూడా కుమారుడు కావాలని కావాలంటారు. దేవుడు మొదటి రోజులోనే ఉంటాడు. ఏముంది? ఆ సందర్భం జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించడానికి కోసమే అడిగింది దేవుడు. కానీ ఈ మాట మనకు తెలుసు, మనం వాక్యంలో చదువుతున్నాం కాబట్టి ముందు చదువుతుంది. కానీ అబ్రహాముకి తెలియదు పరీక్ష. అబ్రహాముకి ఇది పరీక్ష అని తెలియదు. అందులో ఏం చేస్తూ వచ్చాడు? అబ్రహాము మనం ఏదైతే నేర్చాలి. అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? అదే వస్తువులో ఎక్కడ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇక్కడ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19. అబ్రహాము శోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవరు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించను. ఇస్సాకు వలనైనది నీ సంతానం కనబడదు అని ఎవరితో చెప్పబడేనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉస్మాన రూపముగా అతని మృతుల నుండి మరలా పొందాను. సో అబ్రహాము తీసుకెళ్ళిపోయాడు కదా, పొద్దున్న లేచి కట్టెలు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి మూలం పడుతున్నారు తీసుకెళ్ళిపోయాడు. సో తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం రాష్ట్రంలో ఉండేది అదే 11 రోజుల్లో రాయబడుతుంది. 11 అధ్యాయం 17-19 రోజుల్లో ఈ దేవుడు ఏం శక్తిమంతుడు? మృతుల్లో సైతం లేపలకు శక్తిమంతుడైన అనంతుడు వచ్చాడు. సో ఈయన లోకం అయితే చూస్తుంటే పూర్వమైన సంబంధమైన వాటిపై మనసు చూసుకుంటే ఖచ్చితంగా ఇసాకు ఏం చేస్తూ వచ్చాడు? తీసుకెళ్తాడు. ఇసాకు తీసుకెళ్తాడు. ఎందుకంటే చాలా వృద్ధాప్యంలో రాజ్యాలు కుమారుడు ఎలా వచ్చాడు? మహా అయితే కొన్ని సంవత్సరాలు నేను చనిపోతాను, నా కుమారుడు అయితే నా ఆస్తికి వారసు, నా ఆస్తికి కానీ నా ఇంటికి కానీ అన్నిటికీ వారసు నా కుమారుడే. నా కుమారుడు ఎలా ఇస్తాను అని అనుకోలేదు. ఏమంటున్నాడు? దుఃఖులు కూడా 50 సంవత్సరాలు. ఎందుకంటే అది కూడా దేవుడు ఇస్తుంది. కానీ పైన వాటిపైన చూసినటువంటి కారణం బట్టి దేవుడు అబ్రహాముకి దేవుడు విలువిస్తూ వచ్చాడు. ఏం విలువది? విశ్వాసులకు తండ్రి. సో
సో ఈ యొక్క రెండు వచనాలను బట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి అర్హత సంపాదిస్తూ వచ్చాడు. సో అందువల్ల అబ్రహాము ఏమని చూసుకోవట్లేదు, దేవుడు విశ్వాసులకు తండ్రి. అంతర్ విశ్వాసంతో ఇసాకుని మూల పర్వతాన్ని తీసుకెళ్లి బలర్పిస్తానని తీసుకెళ్తూ వచ్చాడు. బలర్పించి సాదృశ్యంగా ఆమె మృతుల్లో నుంచి పొందాలని ఎప్పుడు రాసిన పత్రిక 11 వస్తాలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా మూడవదిగా 3 రాసిన పత్రిక 11 నుంచి మనం చదువు 24 నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నిన్న ఒక వాక్యము నేర్చుకొని అల్పకాలము పాపభోగం అనుభవించేది కంటే దేవుని ప్రభుత్వం శ్రమ అనుభవించడం మేలని యోచించి కుమారులను అనిపించుకున్నట కూడుకోలేదు. అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానములు సృష్టించను. సో ఇక్కడ కూడా మోసే పుట్టినప్పుడు చిన్నాడే చనిపోయే సందర్భంలో ఆయన అభివృద్ధి చంపేస్తారు కదా, మోసే సందర్భాలు తెలుసు ఆల్రెడీ. సో ఐగుప్తులో మగపిల్లలు ఉంటే చంపేస్తారు. కానీ ఏదో రకంగా మొత్తం యుద్ధాంతంలో మనకు తెలిసిన యుద్ధాంతం అయినప్పుడు కూడా ఆయన మోసే ఎక్కడికి తీసుకువచ్చేవాడికి ఫరో కుమార్తెకి కొడుకుగా వచ్చాడు. ఫరో కుమార్తెకి కొడుకుగా వచ్చాడు. సో ఫరో అంటే ఎవరు? ఐగుప్తు రాజు కొడుకుకి కొడుకుని ఉన్నాడు. సో అప్పుడు దాకా మోసే యొక్క వాళ్ళ వంశస్థులందరూ అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు? ఐగుప్తు కింద బాధితులు ఉన్నారు. సరైన ఆహారం లేదు, సరైన ఎదురు లేదు, వీళ్ళన్నింటిలో బాధపడుతూ ఉంటారు. కానీ మోసే మాత్రం ఐగుప్తు రాజు పాలన చేసే అర్హత కలిగిన వ్యక్తిగా తీర్చబడుతూ వచ్చాడు కదా. ఆహారం కానీ ఆ కొడుకుని స్థానం కానీ ఎంతో అద్భుతంగా మోసకి అవన్నీ సమకూర్చబడుతూ వస్తుంది. సో కానీ మోస ఏమంటున్నటువంటి ఈ వచ్చిన మనం చూస్తే అవన్నీ ఏమన్నాడు? క్రీస్తు విషయమైన గొప్ప వాక్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని యోచించాడు. ఎందుకు శ్రమ అనుభవించాలనుకున్నాడంటే కలగబోడు బహుమానాలు చూస్తున్నాడు కాబట్టి దేవుని చూస్తుంటే దేవుని మార్చుకోవడానికి కలగబోడు బహుమానాలు మార్చుకున్నాడు కాబట్టి ఆయన ఐగుప్తులో నా సొంత సౌఖ్యాన్ని ఆ సుఖ భోగాన్ని ఆయన ఉద్దంకి ప్రజలతో కష్టాలు అనుభవించడానికి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ కొలసి రాసిన పరిస్థితుల వాటిని బట్టి మోసే దేవుని మీద దృష్టిపడు, దేవుని మీద పైన వాటి మీద దృష్టిపడు. మోసే పైన వాటి మీద దృష్టిపడు, భూసంబంధమైన వాటి మీద దృష్టించుకుంటుంటే ఆయన ఐగుప్తు తర్వాత ఆయన కదా. మోసే తర్వాత ఫరో తర్వాత మోసే రాజు. ఇందువల్ల ఆ సిస్టమ్ మనం చదివితే మోసే రాజు అంటే అన్యాయాలు కలిగిన వ్యక్తి, ఆయన చాలా విద్యను కలిగిన వ్యక్తి, రాజు అన్ని తెలుసు మోసే. సో ఈ వీటిలన్నింటినీ అది వాటి మీద మనసు లేదు. మోసకి ఏంటి వాటి మీద లేదు. కలగబోడు బహుమానం మీద మనసుకున్న దాన్ని బట్టి పైన వాటి మీద ఆయన మనసుకున్న కారణాన్ని బట్టి భూలోక సంబంధమైన వాటి మీద అది కాదనుకున్నాడు, అది వ్యర్థం అనుకున్నాడు. వ్యర్థం అనుకున్న కారణాన్ని బట్టి మోసే దేవుడికి వెళ్ళేదమ్మా దేవుడు చేస్తాడు. నా ఇంట్లో నమ్మకమైన వాడు మోసే, నా ఇంట్లో నమ్మకమైన వాడే దేవుడు అభివృద్ధిస్తూ వచ్చాడు. సో ఇక్కడ మోసే ఎంతో సుఖ సౌకర్యాలు వదిలి భూలోక సంబంధమైన వాటి మీద మనసు లేక పైన వాటి మీద మనసు పెట్టుకుని దేవుడికి మహిమపడుతూ వచ్చాడు. సో తద్వారా తన్ని ఒక వీడితో దేవుడు సన్మానిస్తూ వచ్చాడు. ఏంటది? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. సో
సో చివరిగా యోగు. యోగు గ్రంథంలో మనం చూస్తే యోగు గురించి కూడా మనం చాలా మన జీవితానికి చాలా ఉపయోగకరమైన పుస్తకం యోగ పుస్తకం. యోగ ఇంగ్లీష్లో చదివిన తర్వాత అన్ని విషయాలు చాలా ఈజీగా అర్థం అవుతుంది. యోగి ఏంటి, యోగి ఎటువంటి వ్యక్తి, చాలా ధనికుడు, అన్ని ధనంలో అతను మించిన వాడు లేడు, అదేవిధంగా యథార్థపడు. సో యోగి గ్రంథం మొత్తం మనం చూస్తే ఆ యథార్థత వేరే అడుగుతుంది. ఆ యథార్థత తీసుకునే కోసమే సైతానుడు ఎన్నో బాధలు పరుస్తూ దేవుడి దగ్గర ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. దేని మీద? యథార్థత మీద. ఊరు యథార్థత విడవట్లేదని ఆరు కారణాలు బట్టి యోగి గ్రంథంలో ఒకే ఫస్ట్ వచ్చిన చూస్తే యోగి గ్రంథం తెలియగలుగుతాయి. చదువుతూ నేను చెప్తాను. 14 వచ్చిందో యోగ గ్రంథంలో 14 వచ్చిందో మొట్టమొదటి ఏమైంది? ఎద్దులు గాడిదలు ఎద్దులు గాడిదలే సంహరించబడ్డాయి. సో ఈ మాట చెప్పి ఒక పండుగ చెప్తున్నాడు. ఇది చెప్పి ముగించే లోపే మళ్ళీ గొర్రెల మందలు వెళ్ళిపోయాడు. గొర్రెల మందలు మొత్తం కాలిపోయాయి. తర్వాత గొర్రెల మందలు కాలిపోయాయి ఒక వ్యక్తి చెప్పి ముగించే లోపే మళ్ళీ రొట్టెలు వెళ్ళిపోయాయి. ఎన్నో వందల రొట్టెలు పైన ఇక్కడ ఎప్పుడు రాస్తుంది. ఎన్నో వందల రొట్టెలు కూడా నాశనం అయిపోతూ వచ్చింది. సో ఈ వర్తమానం చెప్పి ముగించే లోపే ఇంకోటి వచ్చేటప్పుడు కుమారులు మొత్తం చనిపోయారు కదా. సో దగ్గర పడుతూ వచ్చింది. అందు ముందు కదా ధనికుడు ఏ ఇబ్బంది లేదు, అన్ని సమృద్ధులు ఉన్న యోగు యథార్థవంతుడు. చివరికి ఫస్ట్ ఎద్దులు పోయి గాడులు పోయి ఎద్దులు గాడి కాదు, ఎద్దులు గాడు ఒక మండలి మొత్తం పోయి తర్వాత గొడవలు పోయి అలా దగ్గర పడేసరికి ఆయనకి మనసు ఎలా ఉండొచ్చు మొత్తం వెళ్ళిపోయింది కదా. మొత్తం వెళ్ళిపోయింది. చివరికి మనం చిన్న వచనాలు చూస్తే ఆయన శరీరం మీద ఆరుగురు లేకుండా పుళ్ళు వచ్చేసి గోపడి ఏం చేయాలో తెలియక ఎక్కడ భూమిలో కూర్చున్న పరిస్థితిలో వచ్చాడు. ఈ స్థాయిలో యువకుడు ఎక్కడ కూర్చాడు? భూమిలో కూర్చున్నాడు. సో ఇప్పుడు యువకుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకెందుకు ఎలా ఉంటుంది? ఏమీ లేవు కదా, ఏమీ లేవు, పిల్లలు లేవు, ఆస్తి లేవు, ఏమీ లేవు. వారి కూడా నిలుపుకోవడం మాట్లాడుతుంది. ఏమన్నది? ఇంకెందుకు బతుకుతారు, దేవుడు బతుకుతారు అంటే మాట్లాడుతుంది. బతుకు మన గురించి మనకు అర్థం అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో యోగు ఏం మాట్లాడుతూ వచ్చారంటే, యోగు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. వాక్యాలని నేను చేపెట్టాను. యోగు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. 3 స్నేహితులు మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తే ఆలోచన రాలేదు. ఎలా వచ్చారు? నీతిమంతుడు ఎవరైనా జరుగుతుందా? నీతిమంతుడు దేవుడు కాపాడతాడు, కానీ నీతిమంతుడు నన్ను శిక్షిస్తాడా? నువ్వు తప్పు చేస్తాడు కాబట్టి శిక్షించాడు అని ఒక స్నేహితుడు. ఇంకో స్నేహితుడైతే నీ వాటిలో జీవించారు. ఇంకో స్నేహితుడు ఇదే ఆలోచించడానికి రాలేదు. అది దేవుడు వచ్చాడు. ఇంకా వాళ్ళని ఎక్కువ చేయడానికి వచ్చారు. సాధారణ వాళ్ళని కూడా వాడుకుని ఇంకా వాళ్ళని ఎక్కువ చేస్తే ఏదో నేను చేయలేదు తప్పు చేయకూడదు, కానీ ఇవన్నీ అనుకుంటున్నానని చెప్పినా ఎవరు వెళ్ళలేదు. అప్పుడు దేవుడు ఆకాశం మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ యోగు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యోగు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 3వ వచనంలో యోగు వరకు రచించనిస్తున్నాడు. యోగు వరకు రచించనిస్తాడు. ఏమవుతుంది? అప్పుడు యోగు అప్పుడు ఎలా రచించనిచ్చింది? చిత్తగించుము, నేను నియమించుడను, నేను నీకు ఏమైనా ప్రత్యుత్తరం ఇస్తాను, నా నోటి మీద నా చేతి ఉంచుకున్నాను. ఒకమారు మాట్లాడితే నేను మళ్ళా 2 సార్లు మాట్లాడితే ఇక్కడ పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోగుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకోను. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకున్నాను. యోగు ఏమంటూ వచ్చినాడు?
దేవునికి సమాధానం ఇస్తున్నాడు. ఏంటి పైన వచ్చాడు, ఇవి చాలా మాట్లాడుతూ వచ్చాడు, తన పుట్టిన దేహాన్ని కూడా తప్పించుకుంటూ వచ్చాడు. సో ఇవన్నీ చేసి దేవుడు పిల్లల మాట్లాడినంత మాత్రం నోటు మీద వేసుకుంటాడు. ఏమన్నాడు యోగు? నోటు మీద వేసుకుని నేనే మాట్లాడగలను, నేను ఇంకా ఏం మాట్లాడగలను. 5 వర్షాలన్నీ మనం చదివితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు చదివిన తర్వాత. సో దాంట్లో పౌరుషం చేసుకొని నడుము పెట్టుకున్నాము. ఈ ఒకటే దేవుడే ఆర్జిస్తూ ఉంటాడు కానీ అక్కడ స్నేహితులు కానీ భార్య కానీ ఎవరు ఆశ్రయించలేదు, ఎవరు తను ఓదార్చలేదు. శివుడికి కన్ఫ్యూజన్ గా ఏమైపోతుందంటే యోగు యథార్థత విడవలేదు. ఇటువంటి పరిస్థితులు యోగు యథార్థతని విడవలేదు. సో దాని కారణం బట్టి చివరిగా ఏమైంది? తనకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం వచ్చాడు. తనకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడు. సో యోగు ఈ శ్రమ కాలం అంతట్లో యోగు దేన్ని చూస్తూ వచ్చాడు? గుడిని చూస్తూ వచ్చాడా? కుమారుని చూస్తూ వచ్చాడా? కుమారుడు తలంపులు చాలా అందమైన వాళ్ళగా దేవుడు చేస్తూ వచ్చాడు. సో యోగు దేంతో వచ్చాడు? దేని తీసుకు వచ్చాడు? యోగు మనం నార్మల్గా మాట్లాడుతుంది యోగు ఇంత అందం వ్యక్తి భూమిలో కూర్చున్నాడు. భూమిలో కూర్చొని దేని చూస్తూ వచ్చాడు. పైన వాటి మీద దృష్టి కారణం బట్టి తన యథార్థతని విడవలేదు. ఒక్క క్షణం భూమి మీద చూస్తుంటే ఏమైంది? స్నేహితులు మాట్లాడినా ఒకసారి ఆయన మనసు పెట్టుకుంటే ఖచ్చితంగా యథార్థం ఎందుకు మొత్తం లేదు, మా పని అయిపోయింది కదా అని ఆ ఫీలింగ్ వచ్చేది. కానీ ఆయన యథార్థం ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన పైన వాటి మీదే దృష్టి నిలిపిన కారణం బట్టి ఏమవుతూ వచ్చాడు? యథార్థవంతుడుగా లేవు. బైబిల్ మొత్తంలో యథార్థవంతుడు ఎవరైనా చెప్పాలంటే ఎవరి పేరు చూస్తాం? యోగు అంత యథార్థవంతుడు. ఎందువల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఆయన యథార్థతను విడవలేదు. సో చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మీకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మీపైనను ఉన్నయెడల ఏమి సత్యమైనవో ఏమి మానమైనవో ఏమి న్యాయమైనవో ఏమి పవిత్రమైనవో ఏమి రమ్యమైనవో ఏమి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఈ వాక్యం ఏమన్నది? దేవుని ధ్యానించుకోవాలి. ఏ యోగ్యత విపరీత కావాలంటే మనకి దేవుని మీద దృష్టి నిలిపితే మనకి యోగ్యతగా తీసుకుపడటం, దేవుని మీద దృష్టి నిలిపితే మనం లింకింపబడటం దేవుని ద్వారా పైన వాటి మీద దృష్టి నిలిపినప్పుడు. సో పైన వాటి మీద దృష్టి నిలిపిన వాటిని మనం ఆలోచనలోకి మనం వెళ్తాం అన్నమాట. సో ఆలోచించినప్పుడు పైన వాటి మీద దృష్టి నిలిపిన వ్యక్తులు ఎలా ఉన్నారు? నలుగురు వ్యక్తులు మనం చూసాం కదా. నలుగురు వ్యక్తుల్లో అబ్బాయితే సత్యించబడుతుంది భూమిపై సమానం కారణం బట్టి మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఎంతో అద్భుతంగా బయటలో మనకి ఏ వర్తమానం చెప్పినా ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో సంస్కరించి ప్రతి బయలు నూకి వర్తానిస్తూనే ఉంటారు. ఎందువల్ల అబ్రహాము విశ్వాసులకు తండ్రి, నెక్స్ట్ మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, తర్వాత యోగు ఎటువంటి వాడు? యథార్థవంతుడు. సో పైన వాటి మీదే దృష్టి ఆరాధనలో దేవుని పరుచుకుంటాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుని మన ఇంటిలో దేవునికి ఆస్వాదించుకుంటారు. తర్వాత ఎటువంటి కాలం చేస్తారు, సంబంధించి పొందుకుంటారు. ఆ తర్వాత సహోదరుడు పుట్టుకున్న
ఆరాధించేవారు గట్టిగా చెప్పులు ఆరాధించండి. ఆరాధించండి.